రూ. 2,00,000 రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రచారంలో రైతులు తీసుకున్న రుణాలను, వ్యవసాయ రుణాలను మొత్తం మాఫీ చేస్తామని, అది 2,00,000 వరకు అని చెప్పారు. వాళ్ళు వేసుకున్న అంచనా ఆనాడు 38 నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు ఉన్నది అని, దీన్ని వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలో రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత ఆయన దాని గురించిన ప్రస్తావన, చర్చ ఈ గడిచిన 2 నెలలుగా జరగలేదు. రైతు బంధు విషయంలోనే ఖజానాలో డబ్బు లేని కారణంగా వేయలేకపోయిందని, దానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన లోక్సభ ఎన్నికల ప్రచార సభలో రైతు రుణమాఫీని ఆగస్టు నెల, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఇది ఖరీఫ్ సీజన్లో మొత్తం రుణాలను మాఫీ చేస్తామన్నారు. అంటే ఇక్కడ బహుశా ఆగస్టు రెండవ వారంలో ఈ రుణమాఫీ జరగబోతున్నది. ఆగస్టు రెండవ వారం అని అంటే ఇక్కడ కొత్త రుణాలు, పాత రుణాలు, ఇప్పుడు తీసుకున్న రుణాలు అన్నీ కలిపి 2,00,000 రూపాయల లోపున్నవి మొత్తం మాఫీ కాబోతున్నాయి. మరి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు అంటే 6 గ్యారంటీల అమలుపైనే శ్రద్ధ ఎక్కువ ఉండడం, అవి 5 ప్రారంభం కావడం, మరొకటి కాలేదు. ఇంకో అంశం, లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ వచ్చిన కారణంగా ధరణికి సంబంధించిన ఒక కార్యక్రమం నిలిచిపోయింది. ప్రజాపాలన దరఖాస్తుల వ్యవహారం అట్లా ఆగిపోయినది. 6 గ్యారంటీల అమలు, ఇప్పుడు అమలు ఉన్న కరెంటు, రాయితీ సిలిండరు, ఉచిత బస్సు, ఇవి కొనసాగుతున్నాయి. కానీ ఇవ్వాల్సిన వాటిని ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి, ఎన్నికల కోడ్ వచ్చిన కారణంగా తాము ఇవ్వలేకపోతున్నామని అన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతు అకౌంట్లు బ్యాంకులలో ఉన్నాయి, వివిధ బ్యాంకుల్లో. ఆ బ్యాంకుల్లో ఉన్న వాటికి ఇప్పుడు వెళితే కనుక రైతులకు రుణాలు, కొత్త రుణాలు ఇవ్వడం లేదు, లేదా పాత రుణం క్లియర్ చేయమని చెప్తున్నారు. రైతు బంధు డబ్బులు అందులో పడితే కనుక ఈ మిత్తి కిందకే వాటిని తీసేసుకుంటున్నారు. ఇట్లాంటి విషయాలు కూడా క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. మీరు బ్యాంకర్లకు ఏం చెప్తారో, బ్యాంకర్లను ఎట్లా ఒప్పిస్తారో తెలియదు. కానీ రైతులకు అదనంగా రుణాలు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉన్నది. రైతులను ఇబ్బంది పెట్టకుండా బ్యాంకర్లను ప్రభుత్వం ఒప్పించాల్సిన అవసరం ఉన్నది. సరే, ఎన్నికల సందర్భంగా ఈ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను విపక్షాలు ఇది ఎన్నికల జిమ్మిక్ అనవచ్చు, లేదా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడుతుందని అనవచ్చు, వారు ఏమన్నా ఆరోపణ చేయవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి నిర్దిష్టంగా రైతుల సమస్యలు తెలుసు, బ్యాంకుల్లో ఉన్న అప్పులు, బ్యాంకులు పెడుతున్న ఇబ్బందులు ఏమిటో కూడా తెలుసు. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు అందరూ వ్యవసాయం కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి రైతు సమస్యలు అందరికీ తెలుసు. కాబట్టి బ్యాంకులతో మాట్లాడి కొత్త రుణాలు ఇప్పించేలా ఏర్పాటు చేయాలి. ఇక ఈ రుణమాఫీకి సంబంధించింది గత ప్రభుత్వ హయాంలో వారు ₹1,00,000 రుణమాఫీ అన్నారు. ఆ మాఫీకి సంబంధించిన అమౌంట్ అకౌంట్లో వేస్తే అది మితికి సరిపోయింది, అసలు అట్లాగే ఉన్నది. ఇక రెన్యువల్ చేసుకున్న వారు కొందరు, చేసుకోలేని వారు కొందరు, సరిగా సమాచారం లేక ఆగిపోయిన వారు మరికొందరు, కొత్త పాత లోన్ కలిపి ఇప్పటికే 1,50,000 2 లక్షలు అయిన వాళ్ళు ఇంకొందరు, ఇట్లా చాలామంది ఉన్నారు. ఈ చాలామంది విషయంలో ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి నిర్దిష్టంగా ఆ మొత్తం అప్పును 38,000 కోట్ల వరకున్న అప్పును ప్రభుత్వమే తన బాధ్యతగా తీసుకొని బ్యాంకర్లకు మళ్ళీ సరికొత్త రుణాలు వచ్చే విధంగా చేస్తామని చెప్తున్నది. బహుశా అది ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జూన్లో కొత్త ప్రభుత్వం వస్తుంది. ఆ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు సర్దుబాటు చేసుకొని అమలు చేయబోతామని చెప్తున్నారు. అంటే అప్పటికి దాంతో రైతు బోనస్, పంట బోనస్ కూడా నెక్స్ట్ పంట నుంచే, అంటే ఖరీఫ్ నుంచే ప్రారంభం కాబోతున్నది. ఇక్కడ రైతు భరోసా పేరుతో పెంచిన డబ్బులు కూడా ఈ నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ నుంచే అందబోతున్నాయి. అంటే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఒకటి రైతు భరోసా పేరు మీద పెంచిన మేరకు అమౌంట్ అకౌంట్లో పడబోతున్నది, 2,00,000 రూపాయల రుణమాఫీ జరగబోతున్నది, పంటకు బోనస్ ఇవ్వబోతున్నారు. అంటే 3 రకాల ప్రయోజనాలను తెలంగాణ రైతాంగానికి ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఇది గందరగోళానికి కానీ, అనుమానాలకు కానీ, అపోహలకు కానీ తావు లేనేలేదు. ఆగస్టు 2వ వారంలో రైతు
రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా 15 ఆగస్టు లోపు అన్నారు. అంటే ఆగస్టు 2వ వారం నాటికల్లా మొత్తం 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించిన క్లారిటీ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. రైతులు మరి కొత్త రుణాలు తీసుకోవడానికి మార్గం సులభమయ్యే అవకాశం ఉన్నది.